ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఆశ్చర్యకరమైన ఆందోళనకరమైన వార్తలు ప్రసారం చేశారు. ఆ వార్త టైటిల్ ఏంటంటే దిస్ టైమ్ బుల్లెట్ విల్ నాట్ మిస్, అంటే ఈసారి బుల్లెట్ మిస్ కాదు అని. ఈ క్యాప్షన్కు ఉపయోగించిన ఫోటో ఏంటంటే, ఇమేజ్ ఏంటంటే, అమెరికాలో ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో ఎన్నికల మీటింగ్లో ఆయన పైన దాడి జరగడం, హత్యా ప్రయత్నం జరగడం, చాలా త్రుటిలో ట్రంప్ ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. సో అది ఆ ఇమేజ్ చూపెడుతూ దిస్ టైమ్ బుల్లెట్ విల్ నాట్ మిస్ అన్నారు. దీంట్లో రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి, ఆ రోజు కూడా ఇరానే ఈ పని చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ట్రంప్ పైన హత్యా ప్రయత్నం వెనుక ఇరాన్ ఉంది అని వార్తలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు ఎంత నిజమో తెలియదు. అమెరికా అధ్యక్షుడి పైన, అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పైన, అమెరికా అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేస్తున్న హై ప్రొఫైల్ పర్సనాలిటీ పైన ఎవరు దాడికి ప్రయత్నించారన్నది తెలియదు. కానీ ఇప్పుడు ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసిన అంశం, దాన్ని చూస్తే ఇరాన్ పైన మరింతగా అనుమానాలు పెరుగుతాయి. ఒక రకంగా ట్రంప్కు లెజిటిమసీ ఇస్తుంది. అంటే ఇరాన్పై దాడి చేసడానికి ట్రంప్కు ఒక బలమైన కారణాన్ని ఇరానే ఇస్తుంది. అఫ్కోర్స్ ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారం చేసింది, అది ప్రభుత్వ వైఖరి అనుకుందామా? ఇప్పటివరకైతే ఇరాన్ అధికారికంగా దాన్ని ధృవీకరించలేదు. కానీ అదే సమయంలో దీన్ని మేము ఖండిస్తున్నాం, ఈ ప్రసారం సరైనది కాదు, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధము లేదు అని కూడా అనలేదు. అదేదో ప్రైవేట్ టీవీ కూడా కాదు, ప్రభుత్వ టెలివిజన్. ప్రభుత్వ టీవీలో కూడా కొన్నిసార్లు ఎవరైనా కాస్త ఓవర్ యాక్షన్ చేసేటువంటి జర్నలిస్ట్ చేయొచ్చు కూడా. కానీ ఇరాన్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇది ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంటే ఇది మా ప్రభుత్వ వైఖరి కాదు, మేము ట్రంప్నేమి టార్గెట్ చేయడం లేదని అనాలి కదా. అలా అనలే. అందువల్ల దీనిపైన మరింతగా అనుమానాలు పెరుగుతున్నాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఒకవైపు ఏమో అమెరికా ఇరాన్లో రెజీమ్ చేంజ్, ప్రభుత్వాన్ని మార్చేస్తాం, ఖమేనీని అంతం చేస్తానికి అమెరికా టార్గెటెడ్ అటాక్ చేయబోతోంది అని వార్తలు వస్తున్న సమయంలో ఇరాన్ ఈ బెదిరింపుకు పాల్పడడం అనేది చాలా ప్రమాదకరమైన ప్రొవకేషన్ అవుతుంది ఇరాన్ వైపు నుంచి. అది కూడా ట్రంప్ అసలు ఏమీ లేకున్నా ప్రొవోక్ అవుతుంటాడు. అలాంటి ట్రంప్ను మరింతగా ప్రొవోక్ చేస్తే ఏం జరుగుతుందో పర్యవసనాలు మరి ఇరాన్ నాయకత్వం ఎందుకు గుర్తించడం లేదు. ఇరాన్ ఇక షోడౌన్ తప్పదని అనుకుందా? సో తాము ఏం చేసినా చేయకపోయినా ట్రంప్ అయితే ఇంటర్వ్యూన్ అవుతాడు. అందువల్ల చివరి లక్ష్యంగా తమ సైన్యాలకు, తమ బలగాలకు, తమ అనుకూల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించటానికా, లేదా అమెరికా అధ్యక్షుడిని కాస్త బెదిరించటానికా మరి ఇరాన్ ఎందుకని ఇలాంటి ప్రసారాలను అనుమతిస్తోంది అనేది క్వశ్చన్ మార్క్. కానీ అమెరికా ప్రెసిడెంట్ అనేది అంత ఇరాన్ టార్గెట్ చేయగలుగుతుందా? అమెరికా చర్యల వల్ల ప్రపంచంలో అనేక చోట్ల తీవ్రవాద శక్తులు పెరిగాయన్నమాట నిజం. అమెరికన్ ఫారిన్ పాలసీ పుణ్యమా అనే ఇస్లామిక్ తీవ్రవాదం ఈ స్థాయికి వచ్చింది. అందరికీ తెలుసు, ఒసామా బిన్ లాడెన్ అమెరికా పాకిస్తాన్ల అక్రమ సంతానం. మీకు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్న సమయంలో, సోవియట్ బలగాలున్న సమయంలో సోవియట్ బలగాల పైన, సోవియట్ అనుకూల ప్రభుత్వం పైన సివిల్ వార్, అంతర్యుద్ధం కోసం అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు వివిధ రూపాల్లో సహకరించి ముజాహిదీన్లను ప్రోత్సహించింది. దాని నుంచి ఆ రావణ కాష్టము నుంచి పుట్టినవాడే ఒసామా బిన్ లాడెన్. తర్వాత అమెరికాకే ప్రమాదకరంగా మారాడు. అలాగే ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంతకాలం అల్ఖైదా ఎంటర్ కాలేకపోయింది. సద్దాం హుస్సేన్ అంతమయ్యాక అల్ఖైదాను దెబ్బతీసామని అమెరికా ఆనందపడేలోగా ఐసిస్ లాంటి ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు ప్రబలాయి. ఇప్పటికీ కూడా ఐసిస్ను మేము అంతం చేస్తామని అమెరికా చెప్తున్నా ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్తో ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా కూడా అమెరికా ఐసిస్ టార్గెట్లను కూడా ఇటీవల కూడా అటాక్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ మీకు సిరియాలో చూసాం, ఇటీవల ఆస్ట్రేలియాలో చూసాం. ఆస్ట్రేలియాలో ఐసిస్ ప్రభావంతో జరిగిన దాడి. ఇప్పటికీ కూడా ఐసిస్ ఖొరసాన్ అనే తీవ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తోంది. సో ఇలా మీకు సిరియాలో ఏకంగా రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూలదోస్తానికి అమెరికా అల్ ఖైదా ఐసిస్ తీవ్రవాదులకు కూడా సహకరించింది. దానికి ఇవాళ మాజీ అల్ ఖైదాకు చెందిన అల్ షరా అమెరికానే టెర్రరిస్ట్గా ప్రకటించి $1 కోటి బహుమానం ప్రకటించిన వ్యక్తి ఇవాళ సిరియా ప్రెసిడెంట్గా ఉండడమే కాకుండా ఏకంగా వైట్ హౌస్లో ప్రవేశించి ట్రంప్తో సమావేశమయ్యాడు. మీకు సౌదీ అరేబియాలో ట్రంప్ను కలుసుకొని మోర్ దెన్ ½ అన్ అవర్ సమావేశమయ్యాడు. ఆయన టెరిఫిక్ గాయ్ అని ట్రంప్ గొప్పగా చెప్తున్నాడు కూడా. అలాగే భారతదేశంలో పహల్గామ్లో ఇతరత్ర తీవ్రవాదాడులకు కారణమైన అడుగడుగున నరనరాన జిహాదీ ఆలోచనలను నింపుకున్న ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను ఎంత గౌరవంగా ట్రంప్ చూస్తున్నాడో మనం చూస్తున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా అమెరికా అనుసరిస్తున్న ఫారిన్ పాలసీ వల్ల ఏర్పడుతున్న తీవ్రవాద ప్రమాదం ప్రపంచానికి కాదు అమెరికాకు కూడా ప్రమాదంగా పరిణమిస్తోంది. ఎంత భద్రతాపరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా కూడా ఈవెన్ వాషింగ్టన్ పురవీధుల్లో కూడా టెర్రర్ అటాక్ జరిగాయంటే అది కూడా వైట్ హౌస్కు సమీపంలో ఉన్నటువంటి ప్లేస్లో కూడా జరిగాయంటే తీవ్రవాదాన్ని అంతం చేయడం కేవలము మిలిటరీ సాయుధ శక్తితోనే సాధ్యం కాదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికాకున్నంత టెక్నాలజికల్ మిలిటరీ సుప్రమసీ ఎవరికీ లేదు. నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన విధానం చూసాం. కానీ అదే అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన టెర్రరిస్ట్ అటాక్ని ఆపలేకపోయింది కదా. అదే అమెరికా వాషింగ్టన్లోనే వైట్ హౌస్కి అత్యంత సమీపంలో కూడా ఓ టెర్రరిస్ట్ అటాక్ని ఆపలేకపోయింది. సో అందువల్ల ఎంత సమర్థవంతమైన మిలిటరీ ఉన్నా పొలిటికల్గా ఈ టెర్రరిస్ట్ ఫోర్సెస్ను ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ను డిఫీట్ చేయకపోతే అవి ఖచ్చితంగా ఏదో రూపంలో దాడులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇరాక్ అనుభవం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం చూసాం, లిబియాలో అస్థిరత చూస్తున్నాం. ఇప్పుడు ఇరాన్లో గనక ట్రంప్ జోక్యం చేసుకుంటే అక్కడి నుంచి పుట్టేటువంటి ప్రమాదకరమైన ఫోర్సెస్ ఎవరిని బలి తీసుకుంటాయి, ఎక్కడ దాడి చేస్తాం ఎవరమూ చెప్పలేం. కానీ అది ఇరాన్ బెదిరింపులకు జస్టిఫికేషన్ కాదు. ఖచ్చితంగా ఇరాన్ నుంచి వస్తున్న ఈ బెదిరింపులను అందరము ఖండించాలి, సభ్య సమాజం ఖండించాలి. ఇది ఇరాన్ ప్రజలకు ప్రమాదకరం. ఒక రకంగా ట్రంప్ మిలిటరీ జోక్యానికి ఒక బలమైన కారణాన్ని ఇచ్చింది. ఇప్పుడు అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్న కారణాన్ని అమెరికా అన్ని దేశాలపైన విరుచుకుపడుతుంది. ఇప్పుడు మదురోకు మీద అటాక్ ఎందుకు, వెనిజులా అధ్యక్షుడు మదురో డ్రగ్స్ పంపిస్తూ అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం అన్నాడు. ఇలా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఏమంటున్నాడు, గ్రీన్లాండ్ మాకు కావాలి లేకపోతే జాతీయ భద్రతకు ప్రమాదము అంటున్నాడు. సో జాతీయ భద్రతనే చూపెట్టి ఈవెన్ ట్రేడ్ టారిఫ్లకు కూడా జాతీయ భద్రత చెప్తున్నాడు. 232 సెక్షన్ 232 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1930ని ఉపయోగిస్తూ నేషనల్ సెక్యూరిటీ కోసమే నేను టారిఫ్లు విధిస్తున్నానని స్టీల్ అండ్ అల్యూమినియం టారిఫ్లకు నేషనల్ సెక్యూరిటీని ఉపయోగించుకున్నాడు. సో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద ఇలా టారిఫ్లు విధించడానికి కూడా దేశ భద్రతనే ట్రంప్ కారణంగా చూపుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ నుంచి ఈ రకమైన తన వ్యక్తిగత భద్రతకే ప్రమాదకరంగా అమెరికా అధ్యక్షుడి ప్రాణాలనే టార్గెట్ చేశారన్నాక ఇక అమెరికా జోక్యానికి లెజిటిమసీ రాదా? ట్రంప్ ఏ లెజిటిమసీ లేకపోయినా అటాక్ చేసే మనిషి. అలాంటిది ఇంత భారీ లెజిటిమసీ ఇస్తే అంతర్జాతీయ సమాజంలో కూడా ఇరాన్ ఐసోలేట్ కాదా? సో అందువల్ల ఇరాన్ ఇస్లామిక్ రెజిమ్ ఫ్రస్ట్రేషన్తోనో లేకుంటే ఇక నిస్సహాయ పరిస్థితిలోనో లేదా తమకున్న ఉన్మాద స్వభావాన్ని ప్రదర్శించుకుంటూ ఇలాంటి దుర్మార్గమైన హెచ్చరికల్ని ఒక దేశ అధ్యక్షుని పైకి వేయడం అంటే అది చాలా ప్రమాదకరం. ఇరాన్ ఇస్లామిక్ రెజిమ్కి అర్థం కావాలి. ఇరాన్ ఇస్లామిక్ రెజిమ్కు పాపులర్ సపోర్ట్ లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ట్రంప్ ఈజ్ అన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అమెరికా ప్రజలు 2 సార్లు ప్రజాస్వామికయుతంగా ఎన్నుకున్నారు. సో అతనికి ఉండే పాపులర్ లెజిటిమసీ ఇరాన్ ఇస్లామిక్ పాలకులకు కూడా ఉండదు. అందువల్ల ఈ రకమైన బెదిరింపుల్ని అధికారికంగా ఇరాన్ నుంచి వెలువడినా అనధికారికంగా ఇరాన్ నుంచి వెలువడినా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా
ఏ దేశం నుంచి, ఏ గడ్డపై నుంచి, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ కారణంతో చేసినా దాన్ని అంతర్జాతీయ సమాజం, పౌర సమాజం ఖండించాల్సిందే. దానికి కండిషన్స్ డు నాట్ అప్లై. టెర్రరిజాన్ని ఖండించటానికి షరతులు వర్తించవు.